హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్. మరో మంచి సమ్మర్ స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చూస్తుంటేనే తెలుస్తుంది కదా, మస్క్ మెలన్తో ఈజీగా డిఫరెంట్గా జ్యూస్ని చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకుని తాగారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. దీని ప్రిపరేషన్ చూపిస్తాను. ఇక్కడ నేను బాగా పండినవి 2 మస్క్ మెలన్ని తీసుకున్నాను. పెద్దదైతే మీరు ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చిన్నవి కాబట్టి నేను 2 తీసుకున్నాను. ఈ విధంగా మజ్జిగ కట్ చేస్తే మనకి సీడ్స్ అనేవి సెంటర్లో ఉంటాయండి. సీడ్స్ మాత్రం నీట్గా తీసేసుకోవాలి. సీడ్స్ ఉంటే అస్సలు ఈ జ్యూస్ టేస్ట్ అనేది బాగోదండి. కాబట్టి సీడ్స్ ఎక్కడ మన పళ్ళకు తగలకుండా సపరేట్ చేసేయండి. ఇప్పుడు ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ ఈ విధంగా గుజ్జుని తీస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. వేరొక బౌల్లోకి గుజ్జుని మొత్తము తీసేసుకొని రెడీగా పెట్టుకోండి. నేను ఇక్కడ 2 పళ్ళుది తీసుకున్నాను, అందుకే నాకు బౌల్ నింపుగా వచ్చింది. మీరు పెద్ద పండు ఒకటైనా సరే మీకు ఎక్కువగానే వస్తుందండి. నేను ఇక్కడ చిన్నవి 2 బాగా పండినవి తీసుకున్నాను. చూసారా, ఇంత క్వాంటిటీ వచ్చింది నాకు. అందులోనే ఒక 2 ముక్కలను వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను, ఎందుకంటే పైన గార్నిష్ చేయడానికి. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. మెత్తని జ్యూస్లా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోండి. ఈ జ్యూస్ని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. చిన్న బౌల్లోకి ఒక 2 స్పూన్లు సబ్జా గింజలను తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానపెట్టుకోవాలండి. ఇవి నానేలోపు వేరొక బౌల్ తీసుకొని 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అండి తీసుకొని కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇక్కడ నేను 1/2 లీటర్కి తక్కువనే తీసుకుంటున్నానండి పాలు, అంటే ఒక 2 గ్లాసులకి మరి కొంచెం సరిపడగా. పాలు బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లని కలుపుకోవాలండి. తర్వాత 3 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుంటూ మరొకసారి బాగా షుగర్ అంతా కరిగేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా మనకి కలుపుతున్నప్పుడు దగ్గర పడుతుందండి ఈ పాల మిశ్రమం అనేది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి, పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలండి. తొందరగా మనకు చల్లారాలి అనుకుంటే మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉంటే తొందరగా చల్లారిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా పూర్తిగా చల్లారిందని పక్కన పెట్టండి. ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఈ మస్క్ మెలన్ జ్యూస్ని బయటకు తీసేయండి. మనము చల్లార్చుకున్నాం కదా పాల కస్టర్డ్ని, దీంట్లోకి ఈ మస్క్ మెలన్ జ్యూస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి కలిపిన తర్వాత మనము నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజల్ని, చూసారా ఎంత బాగా నానాయో. ఇవి ఒక 3 స్పూన్లు ఈ జ్యూస్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా ఒకసారి కలుపుకుంటే మనకి టేస్టీ మస్క్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం టేస్ట్ని పెంచడానికి మనం ముందుగా తీసుకున్నాం కదా మస్క్ మెలన్ పీసెస్ని సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఒక 2 స్పూన్లు. వీటిని కూడా బాగా కలిపేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము జ్యూస్ గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుంటే టేస్టీ హెల్దీ మస్క్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ జ్యూస్ గ్లాసెస్తో పాటు నేను కట్ చేసుకున్నాను కదా మస్క్ మెలన్ పీస్లో కూడా వేసుకుంటున్నానండి. నాకు కొంచెం ఎక్కువ అయింది కాబట్టి అందులో కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరుతుంది. ఈ వేసవి కాలంలో చాలా అంటే చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి చల్లగా భలే ఉంటుందండి తాగుతూ ఉంటే. నేను చెప్పిన ఈజీ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఇష్టం ఉంది అనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తోని లాస్ట్లో సబ్జా గింజలు మరి కొంచెం ఉన్నాయి కదా వాటితోని కట్ చేసుకున్న మస్క్ మెలన్ పీసెస్తోని డెకరేట్ చేసేసుకుంటే సూపర్ టేస్టీ మస్క్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అండి. చూసారా ఎంత బాగుందో కదండి, చూస్తుంటేనే నోరూరుతుంది. తాగితే ఇంకెంత బాగుంటుందో కదా. చాలా అంటే చాలా బాగుందండి. మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, అంత బాగుంది దీని టేస్ట్ అనేది. మాకైతే ఈ కూలింగ్ సరిపోయిందండి. మీకు సరిపోదు అనుకుంటే ఒక 10 to 15 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకొని తీసుకొని తాగితే ఇంకా చల్లగా ఉంటుందండి. టేస్ట్ కూడా మరింత పెరుగుతుంది. ఇష్టం ఉంది అనుకుంటే ఆ విధంగా ట్రై చేయొచ్చు. కూలింగ్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇన్స్టెంట్గా ఈ విధంగా అయినా సరే తాగొచ్చండి. ఇలాగైనా సరే చాలా బాగుంటుంది టేస్ట్. చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతకు మించి బాగుంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్, మనకి కలుపుతూ ఉంటేనే తెలిసిపోతుంది కదండి దీని కన్సిస్టెన్సీ అయినా
టేస్ట్ అయినా సరే సూపర్గా కుదిరిందండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లోని ఈ మండే ఎండల్లోని ఒక్కసారి ఇలాంటి జ్యూస్ తాగారంటే కడుపు చల్లగా ఉంటుందండి, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఒక్కసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.